ఏమైందిరా? సక్సెస్ రా. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం ముగ్గురు. ఆ ముసల్దాంతో కలిపి అందరూ తిన్నారు. గ్రాండ్ సక్సెస్. పద వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం. ప్రేమ కోసం ఆస్తులను వదులుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రేమ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు సీతారాములు లాంటి సొంత అన్నయ్య వదిలిని చంపాలనుకున్నావు. నిన్నేమనుకోవాలరా? నీలాంటి వాళ్ళ కోసమే స్వర్గంతో పాటు నరకాన్ని కూడా సృష్టించారు. నిన్ను చూశాక కలియుగం ఎటుపోతుందో అర్థం కావట్లేదు శ్రీరామ. ఇన్నాళ్ళకి సక్సెస్ఫుల్గా అనుకున్న పని జరిగింది. కాసేపట్లో వాళ్ళు హ్యాపీగా స్వర్గానికి వెళ్ళిపోయారన్న కబురు వస్తుంది. అన్నయ్య, ఎంతసేపు అయింది అన్నయ్య నువ్వు వచ్చి? ఇప్పుడే అమ్మా. అన్నయ్య వదిన ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండడం ఏంటి, ఈ పాటికి వాళ్ళిద్దరూ స్వర్గంలో డ్యూయట్ పాడుకుంటూ ఉంటారు. బాగున్నారమ్మా. శక్తి, నువ్వు వచ్చేసావా? వచ్చేసానమ్మా. అన్నయ్య వదిన చాలా హ్యాపీగా ఉన్నారు. అవునా? నువ్వు పంపించిన భోజనం అన్నయ్యకి నేనే స్వయంగా వడ్డించానమ్మా. అన్నయ్యతో పాటు వదిన కూడా తిందమ్మా. అమ్మ చేతి భోజనం తినే అదృష్టం కలిగిందని అన్నయ్య చాలా ఆనందించాడమ్మా. నిజమా? తింటున్నప్పుడు ముద్దకి అన్నయ్య వదినలు నిన్నే గుర్తు చేసుకున్నారమ్మా. నిజం చెప్పాలంటే వాళ్ళ ఆనందం నేను మాటల్లో చెప్పలేను. మరోసారి వండి పెట్టే అవసరం నీకు లేదు, నీ చేతి ముద్ద తినే అదృష్టం వాడికి లేదు. అంత తృప్తిగా తిన్నారమ్మా. వాళ్ళు సంతోషంగా ఉన్నారని నువ్వు చెప్పిన మాట నాకెంతో ధైర్యాన్నిచ్చిందిరా. నువ్వు వెళ్ళి చాలా మంచి పని చేసావు శక్తి. మంచి పని చేయడం కోసమే వెళ్ళాను. దాని రిజల్ట్ ఇంకాసేపట్లో నీకే తెలుస్తుందమ్మా. చావు వార్త అప్పుడే వచ్చేసిందన్నమాట. హలో అమ్మా, నేను దేవుని. నువ్వా బాబు? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు మీనాక్షి క్షేమంగా ఉన్నారని ఇప్పుడే మీ తమ్ముడు చెప్పాడు. ఇన్నాళ్ళు అందరిలా అమ్మ చేతి గోరుముద్దలు తినే అదృష్టం నాకు లేదని బాధపడేవాణ్ణి. నీ చేతి వంట తిన్న తర్వాత ఆ లోటు కూడా తీరిపోయిందమ్మా. నిజమా బాబు? నిజమమ్మా. తింటున్న ప్రతి మెతుకులోనూ అమ్మ ప్రేమ కనిపించింది. ఈ ఒక్క మాట చాలు బాబు నా జీవితానికి. అన్నయ్య ఏమంటున్నాడమ్మా? నేను పంపించిన భోజనం అమృతంలా ఉందంట. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,